కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము రాహుకేతువులుగా దాపరించాయని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో ప్రొద్దుటూరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ దేశాన్ని అప్పుల భారత్గా మార్చిందన్నారు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానులు కాలంలో కేంద్ర ప్రభుత్వము 46 లక్షల కోట్లు అప్పు చేయగా 2014 నుంచి 2023 వరకు కేవలం 9 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వము 109 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసిందన్నారు. దేశాన్ని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందన్నారు. ఇండియా ఈజ్ ఫర్ సేల్ అన్నట్లుంది అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. మిత్రులందరికీ నమస్కారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఈ రెండు కూడా రాహు కేతువులుగా దాపురించాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. 2014 నుంచి నేటి వరకు ఈ 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి ఈ దేశాన్ని అప్పుల భారత్ చేశాడు. రెండవది, దేశాన్ని అమ్మేస్తున్నాడు. ఇండియా ఈజ్ ఫర్ సేల్. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తున్నాడు. మేమిద్దరం మాకిద్దరు అన్నట్లు కుటుంబ నియంత్రణ స్లోగన్. ఇద్దరు గుజరాతీలు అమ్మేవారు, ఇద్దరు